ఎదురొడి పోరాడినాడు. అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి కూడా బహుజన వీరుడుగా కీర్తించబడ్డాడు అని అంటే తన ఒక పోరాట పట్టుమనే ఈరోజు మనం అందరం ఇక్కడ చేయడాని గురించి కీర్తించేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక వీరుడు గురించి రాబోయే తరాలకు తెలియజేయాలంటే వారి యొక్క విగ్రహాలకి మనం ఎట్లయితే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామో దాంతో పాటుగా అటువంటి చరిత్రకారుల గురించి పుస్తకాల్లో కూడా వస్తే చాలా బాగుంటుంది అనేది మా అందరి ఒక ఆలోచన. ఎందుకంటే అలాంటి ఒక వీరుడు గురించి ఇలా మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, రానున్న తరాలకు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఉద్యమకారులను మనం ప్రతి ఒక్క రోజు కూడా కలుసుకుంటూ ఉంటాం, తెలంగాణ ఉద్యమకారులు. అలాంటి ఒక ఉద్యమకారుల గురించి రాబోయే తరాలకు అందరికీ తెలియజేయాలి. ఆ బాధ్యత ఇక్కడ ప్రతి ఒక్కరి పైన ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఒక ఇనిషియేషన్ తీసుకొని ఆ చరిత్రకారుల గురించి పుస్తకాల్లో కూడా చేర్చినట్టయితే కనుక వారికి మనం ఇచ్చే ఒక మనం వారికి ఇచ్చే ఒక పురస్కారంగా మనము భావించవచ్చు. ధన్యవాదాలు అని చెప్పుకుంటాము. అలాంటి వీరుల గురించి ఈ రోజు మనందరం ఇక్కడ ఒక చోట చేరి ఇలాంటి ఒక కార్యక్రమం జరుపుకోవడం. అదేవిధంగా మాకు సర్వేపాపన స్టాచ్యూ ఒక కరీంనగర్ నడిబొడ్డు